హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వెల్లుల్లి నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా సీజనల్గా వచ్చే వాటితో మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. పండుమిర్చి కానీ, లేదా టమాటాలు తక్కువ కాస్ట్లో వచ్చేటప్పుడు కానీ, మామిడికాయలు కానీ, ఉసిరికాయలు కానీ ఇలా. కానీ 365 రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టుకోగలిగే నిలవ పచ్చడి ఈ వెల్లుల్లి నిలవ పచ్చడి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెల్లుల్లి నిలవ పచ్చడిని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. టేస్టీగా అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా వెల్లుల్లి పచ్చడిని మీరే ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ ఈ వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 150 ml దాకా నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ వేసుకోండి. అంటే కప్స్లో చూసుకుంటే 1/2 కప్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని వేసుకోండి. జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. పైన పొట్టంతా తీసేసుకుని చక్కగా వేసుకోండి. గ్రామ్స్లో కనుక చూసుకున్నట్లయితే పొట్టు తీసేసిన వెల్లుల్లి 150 గ్రాముల దాకా ఇక్కడ యాడ్ చేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు కనుక కొంచెం పెద్దగా ఉన్నట్లయితే వాటిని 2 లేదా 3 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత వంటని లో ఫ్లేమ్లోనే ఉంచి జస్ట్ 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం రాస్మెల్ పోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోండి. గ్రామ్స్లో అయితే 75 గ్రామ్స్ దాకా చింతపండు గుజ్జే మనకి రావాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ చింతపండు గుజ్జంతా కూడా దగ్గరికి ఉడికిపోవాలి. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి చిక్కగా తయారవ్వాలన్నమాట. సో అంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చింతపండులో వాటర్ అనేది లేదండి, చిక్కగా తయారైపోయింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి 1/3 కప్ కారం అంటే 50 గ్రాముల కారం వేయండి. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకోండి. అంటే గ్రామ్స్లో వచ్చేసి 40 గ్రామ్స్ అండి. సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోకూడదు, సాల్ట్ని తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆవపిండి, 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి వేయండి. ఆవాల్ని మెంతుల్ని కూడా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న పొడి అన్నమాట ఇది. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక జాడీలోకి కానీ లేదంటే ఒక గాజు సీసాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక రోజంతా వదిలేసేయండి. సో కంప్లీట్గా 24 hours పాటు అలా వదిలేసిన తర్వాత ఈ పచ్చడి అనేది చక్కగా ఊరిపోతుందండి. నెక్స్ట్ డే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడి ఈజీగా 4 to 6 months పాటు బయటే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హ్యాపీగా 8 months పాటు ఫ్రెష్గా తినచ్చు. ఇన్ కేస్ మీరు వేసేటప్పుడు ఉప్పు కనుక ఎక్కువ పడిపోయింది అనుకోండి, కొంచెం పచ్చడి పక్కకు తీసి అందులోకి నిమ్మరసాన్ని పిండుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, వెల్లుల్లి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. ఎగ్జాక్ట్ కొలతల్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ పచ్చడి మీరే చేసేస్తారు. మరి ఈ వెల్లుల్లి నిలవ పచ్చడి మీరెప్పుడు చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.